కాంగ్రెస్ పార్టీలో ఓ మాజీ ఎమ్మెల్యే ఉక్కపోతకు గురవుతున్నారా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరాక ఆయనకు ఊపిరి ఆడటం లేదా? అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నారా? ఇవన్నీ గమనించిన ఆ నేత తిరిగి సొంత గూటికి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఇంతకీ ఎవరా లీడర్? ఏంటా కథ? తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. 10 ఏళ్ల పాటు గులాబీ పార్టీలో చక్రం తిప్పిన లీడర్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వెంటనే అందులో చేరిపోయారు. చేరిక కొత్తలో అంతా బాగానే ఉందనుకున్నా ఆ లీడర్లకు ఇప్పుడు పాత కాంగ్రెస్ నేతలు చుక్కలు చూపిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దాంతో పార్టీ మారి తప్పు చేశామా అన్న తీరుగా కొందరు నేతల పరిస్థితి మారిందట. చివరకు తిరిగి సొంత గూటికి పోయే ఆలోచనలో కొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 సీట్లకు గాను కేవలం 4 చోట్ల మాత్రమే గెలుపొందింది. ఇందులో ఖానాపూర్ నుంచి బొజ్జు పటేల్, చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి విజయం సాధించారు. అటు బెల్లంపల్లి నుంచి వినోద్ కుమార్, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు గెలుపొందారు. మిగతా 6 నియోజకవర్గాల్లో 4 చోట్ల బీజేపీ విజయం సాధిస్తే 2 సీట్లలో మాత్రం గులాబీ పార్టీ విజయం సాధించింది. ఈ ఫలితాల తర్వాత జిల్లాలో పార్టీ బలోపేతం కోసం జంపింగ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో సిర్పూర్, కాగజ్ నగర్ లో ఓడిన కోనేరు కోనప్ప అధికార పార్టీలో చేరిపోయారు. వాస్తవానికి కోనేరు కోనప్ప తొలిసారి బీఎస్పీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన కోనేరు మరోసారి గులాబీ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. కానీ మరోసారి మాత్రం ఓటమి పాలయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడంతో కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ ఆయనకు అధికార పార్టీలో చేరిన గుర్తింపు దక్కడం లేదని తెగ ఫీల్ అవుతున్నారట. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని క్యాడర్తో వాపోతున్నారట. అందుకే ఆయన స్వరం మారినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో తనకు కేసీఆర్ అన్యాయం చేయలేదని, కానీ కాంగ్రెస్ పార్టీలో సత్కారాల కంటే అవమానాలే ఎక్కువగా ఎదురవుతున్నాయని చెప్తున్నారట. అంతేకాకుండా ఆయన తిరిగి సొంత గూటికి వెళ్లే ఆలోచన సైతం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు కోనేరు కోనప్ప అలక వెనక మరో కారణం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం సిర్పూర్లో కాంగ్రెస్ నేత దండే విఠల్ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఆయన కోనేరు కోనప్పను అస్సలు పట్టించుకోవడం లేదట. గతంలో కోనప్ప ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి పనులకు నిధులు రాకుండా చేశారని ఆయన వర్గం ఆరోపిస్తుంది. అంతేకాకుండా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి పనులను మంజూరు చేయిస్తే వాటిని కూడా రద్దు చేశారని బహిరంగంగానే విమర్శలకు దిగటం హాట్ టాపిక్ అయింది. మొత్తంగా అధికార పార్టీలో కొనసాగుతూ మాజీ సీఎం కేసీఆర్ ను కోనప్ప పొగడటం చర్చనీయాంశంగా మారింది. కోనప్ప పార్టీ మారే ఆలోచనలో భాగంగానే ఇలాంటి కామెంట్స్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఇక్కడే మరో వాదన సైతం తెరపైకి వస్తుంది. కోనేరు కోనప్పకు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ వెన్నెతో పెట్టిన విద్యగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. పదవులు, కాంట్రాక్ట్ల కోసమే కోనప్పైన బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా కోనేరు కోనప్ప కామెంట్స్ అధికార పార్టీలో కాకరేపుతున్నాయి.